అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దాత్రి ఫౌండేషన్ ను సందర్శించి అవ్వాతాతలకు ఆప్యాయంగా పలకరించిన సేవారత్న డాక్టర్ మురుగన్. జిల్లాలో యోగేంద్ర 2026 కార్యక్రమాలను ప్రతిష్ఠంగా నిర్వహించాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కూటమి పార్టీల నేతలు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15,000 మొక్కలను నాటడం జరిగిందని, వాటిని పెంచే బాధ్యత మహిళలు, విద్యార్థులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి 2 మొక్కలను పెంచి వాటిని సంరక్షించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నేడు చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తాను మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు, సామాజికవేత్తలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, రాటకొండ భారతి, ఇక్బాల్, జాన్బాబు, మల్లికార్జున నాయుడు, మంగళ ప్రభాకర్, సివిఎన్ రెడ్డి, శేఖర్, కాశీ, శ్రీరామ్, గౌస్, జేసీబీ వేణు, శ్రీరామ నాగమణి, పురుషోత్తం, కమలమరి కృష్ణ, టైగర్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు, హరి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన పరిసర ప్రాంతాలు పచ్చగా ఉంచుకోవడం, అది ప్రకృతికి, మనకు, మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే కాలుష్యానికి అన్నిటికీ చాలా మంచిది. అదే కార్యక్రమం భాగంగా ఈరోజు మా నాయకులందరూ కలిసి మేము తప్పకుండా మదనపల్లి పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఒక ఆలోచనతో మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ముందుకు వచ్చి మా ఏదైతే మున్సిపల్ సిబ్బందితో కలిసి చెట్లు నాటుతున్న మా నాయకులకి అందరికీ ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే సమాజానికి అభివృద్ధి చేసే నాయకులే సమాజ సేవకులు, సమాజ విలువలు తెలిసిన వాళ్ళే సమాజ సేవకులు, సమాజం కోసం ఒక మంచి ఆలోచన చేసే వాళ్ళే సమాజ సేవకులు. అటువంటి నాయకులైన మా నాయకులకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా మనం ఏదైతే మాట ఇచ్చినామో 1,00,000 మొక్కలు మదనపల్లి నాటుతాము, నాటినాము, ఇంకా నాటుతాము. తప్పకుండా పరిసరాలు మనం పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకొని ఇంకా మనం ఉన్న ఇప్పుడు చూడండి మదనపల్లి క్లైమేటిక్ కండిషన్ మీకు వరల్డ్లో ఎక్కడ బ్యాలెన్స్డ్ క్లైమేటిక్ కండిషన్. మీరు ఎక్కడన్నా యూరోప్ వెళ్ళిపోతే టోటల్ చలి అయిపోతారు. ఎండ ఉన్నప్పుడు అంతంత మాత్రం ఎండ ఉంటుంది, ఇట్లా కాదు. ఎండ నార్మల్ ఉంటుంది, చలి కూడా నార్మల్ ఉంటుంది. ఒక మంచి క్లైమేట్ మదనపల్లి ఇది దేవుడు ఇచ్చిన వరం మనకి. దానికి మనం కాపాడుకుంటూ ఇంకా కొద్దిగా టెంపరేచర్ పెరగకుండా చెట్లు పరిసరాలు మనం ఇంకా ఎక్కువ మన ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలి, అట్లీస్ట్ నెలకు ఒక చెట్టు నాటాలి. ఆ విధంగా మనం అందరం కలిసి చెట్లు నాటి దానికి కాపాడుతూ ఇంకా దీనికి అన్నిటికీ ట్రీ గార్డ్ ఇస్తాం. ఈ చెట్లు కానీ ఎవరైనా మిస్యూజ్ చేస్తే, ఈ వెహికల్స్ ఎవరైనా దీనిపైన నడిపితే ఇక్కడ ముందర కెమెరాలు ఫిక్స్ చేసాం. తప్పకుండా 10,000 రూపాయలు దానిపైన వాళ్ళపైన జరిమానా వేస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడి చెట్లు నాటినాక ప్రతి ఒక్కరి బాధ్యత ఈ చెట్లు కాపాడు. దయచేసి అందరూ సహకరించాలి, అర్థం చేసుకోవాలి, ఊరికే కష్టపెట్టద్దండి. మీరు కూడా అందరూ మనం అందరం దీనికి భాగస్వాములుగా పనిచేయాలి. పట్టణ కాలుష్యానికి, పట్టణ అభివృద్ధికి, పట్టణ క్లీన్ అండ్ గ్రీన్ మనం అందరం కలిసి నడుద్దామని సైనికులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 7 నుంచి జూన్ 21 వరకు నిర్వహించనున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాల్లో జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో యోగాంధ్ర 2026 కార్యక్రమాల నిర్వహణపై మదనపల్లి సబ్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆయుష్ శాఖ అధికారులు, డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, డిఆర్డీఏ, డ్వామా, జిల్లా పర్యాటక, ఐసీడీఎస్, జిల్లా విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్, జిల్లా క్రీడాశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సమగ్ర మార్గమని తెలిపారు. యోగా ద్వారా శరీరానికి బలం, సమతుల్యత పెరగడంతో పాటు మనసు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలు, పౌరుల నమోదు, యోగా ప్రదర్శనలు, యోగా పోటీలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం 5 ప్రధాన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. జిల్లా స్థాయిలో ప్రతి కోర్కు జిల్లా నోడల్ అధికారులు, మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించి కార్యక్రమాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్ర 2026ను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గంటాపూర్ బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ గుడి చైర్మన్ సేవారత్న డాక్టర్ మురుగన్ నేడు మదనపల్లి దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి ఆహ్వానం మేరకు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి వారి టీం ఘనంగా స్వాగతం పలికారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అవ్వాతాతలు మురుగన్ను ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణి మాట్లాడుతూ సామాజిక సేవ చేసి భక్తి మార్గంలో పయనిస్తున్న సేవారత్న డాక్టర్ మురుగన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఒక సేవా కార్యక్రమంలో కలిసినప్పుడు ఫౌండేషన్ ఒకసారి విజిట్ చేయమని చెప్పి కోరిన వెంటనే ఆయన రావడం మాకు ఎంతో సంతోషం. భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ వెళ్లాలని కోరారు. డాక్టర్ మురుగన్ మాట్లాడుతూ దాత్రి ఫౌండేషన్ వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఆనంద నిలయంలోకి రావడంతో ఇక్కడున్న అవ్వాతాతలను చూస్తే నాకు మా అవ్వాతాతలు గుర్తుకు వచ్చారు. ఎంతో మంది వృద్ధులు తమ కుటుంబీకుల ప్రేమానురాగాలు పొందలేక వీధిన పడుతున్నారు. అలాంటి వారిని అక్కును చేర్చుకొని వారికి తన కుటుంబం సభ్యుల మాదిరి 3 పూటల అన్నం పెట్టి వారి బాగోగులు చూస్తున్నటువంటి దాత్రి ఫౌండేషన్ చైర్మన్ స్వాతి చక్రపాణిని ఎంత పొగిడినా తక్కువే. మీ అందరికీ ఒక కుమార్తెలాగా ఆమె చేస్తున్న సేవ ఎంత చెప్పినా తక్కువే. ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దాత్రి ఫౌండేషన్కు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ మురుగన్ను అవ్వాతాతలు ఆప్యాయంగా పలకరించి భావోద్వేగానికి గురయ్యారు. ఇవాళ మన ఆనంద నిలయానికి ఒక ముఖ్యమైన ఒక విశిష్ట అతిథి చేశారు. పలమనేరు దగ్గర గంట ఊరు వాస్తవ్యులు శ్రీ మురుగన్ గారు. అక్కడ ఒక గంగమ్మ గుడి చైర్మన్ ఎంతో మంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదవాళ్ళకు చేయూతను అందిస్తూ హెల్త్ బాగలేదు అని తన వరకు వచ్చిన వాళ్ళని అనారోగ్య సమస్యతో ఎవరైతే వస్తారో వాళ్ళకు వెంటనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీరు ఇలా వెళ్ళండి, ఇలా చేసుకోండి అని తన వంతు బాధ్యతగా తన సొంత డబ్బులతో వాళ్ళకి అనారోగ్య సమస్యలను నయం చేసి తిరిగి వారి యథావిధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ తెలిసినా సరే అనతి కాలంలోనే 1 సంవత్సరంలో పలమనేరులో చాలా ఒక సేవా రంగం వైపు వాళ్ళు ముందుకు వచ్చారనమాట. ఈ సేవా రంగంలో నిజంగా ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే సేవ చేసే మనసు ఉంటే ఎంతో మందిని మార్చడమే కాకుండా తన వెనక నేను సార్ గారిని చూడడానికి వెళ్ళాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే నిజంగా ఒక గొప్ప వ్యక్తి కోసం వెళ్ళినప్పుడు మనం క్యూలో ఉండి వెళ్లాల్సిన పరిస్థితి. ఎంతో మంది తన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? తన బాధలు చెప్పుకోవడానికి. సార్ నాకు ఇలా ఉంది చెప్పుకోవడానికి. పలమనేరుకి ఏదైతే వెళ్ళామో కొంతమందికి సరుకులు ఇవ్వడానికి, కొంతమంది పరామర్శించడానికి సార్ చేతుల మీదుగా అందివ్వడం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన సరుకులు 1 నెలకు అయిపోతాయి. కానీ సార్ ఇచ్చిన మాట అక్కడ వాళ్ళ జీవితం మార్చే మాటలుగా మంచానికే పరిమితమైన వాళ్ళకి మేము సరుకులు ఇవ్వడం వరకు వెళ్ళాం. ఆయన మాట్లాడారు, అమ్మ నేను అంబులెన్స్ రెడీ చేస్తాను, నేనే అన్నీ చూసుకుంటాను, మీ తిండి ఖర్చులు కానించి ఆ రోజుకి ఏమైతుందో అంతా నేనే రెడీ చేసి పంపిస్తాను, మీరు వెళ్ళి ఫస్ట్ బెంగళూరులో చూపించుకోరండి, ఆయనకు కాళ్ళు తిరిగి వస్తాయేమో ఒక అవకాశం చూద్దాం అని చెప్పేసి మీరు ఒకరోజు రెడీ అయ్యి నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పడం నిజంగా గొప్పగా అనిపించింది. ఏదో ఒకరోజు చూసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళ సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకొకరికి కాలు లేవు. ఒకతను వాళ్ళ భార్య కూడా కాలు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేస్తే వాళ్ళ భార్య కూడా నాకు వద్దు, ఇంకా నువ్వు సాకలేవు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ చెల్లి పిల్లలు ఎవరో వచ్చి నిజంగా హార్ట్ టచింగ్ మీరందరూ చూస్తే అక్కడే ఏడ్ చేస్తారు. వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి పిల్లలు ఎవరో వచ్చి వాళ్ళకి ఏదో ఇంత అన్నం పెడుతున్నారు. అక్కడ చూస్తే ఏమీ లేవు. అలాంటి వాళ్ళకి మేము సరుకులు ఇవ్వడానికి వెళ్ళాం. అతనికి ఏదైనా షాప్ పెట్టిస్తానని చెప్పేసి సార్ మాట ఇచ్చారు. మేము ఒక రోజు గడవడం కోసం మనం ఆలోచిస్తుంటే లైఫ్ అంతా ఎలా వాళ్ళు బతకాలి అని చెప్పేసి ఎంతో గొప్పగా ఉదార స్వభావంతో తను ఆలోచించడం నిజంగా నా మనసు దగ్గర పోయినప్పటి నుంచి గంగమ్మ తల్లిని వేడుకున్నాను. బాగున్నప్పుడు నేను ఆలోచించినాను,
నేను ఒక పూట కష్టపడినాడు, మా తల్లి సంపాదన వచ్చి ఇచ్చింది. నేను ఈరోజు బాగున్నాను, నేను ఎందుకు 10 మందికి సాయం చేయకూడదు అనేసి ఈ సేవా కార్యక్రమంలో దిగినాను. నాకు ఈ సేవా కార్యక్రమంలో దిగినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది చాలదు, ఇంకా చాలా చేయాలా అనేసి, దేవుని ఆశీర్వాదం కావాలనేసి తిరుగుతానమ్మ. దాదాపు ఈ 1 సంవత్సరం చాలా సంతోషంగా ఉంది ఇది వచ్చిన దానికి. మీ అలాంటి వాళ్ళ ఆశీర్వాదము దాదాపు మీకైతే 70-80 ఏళ్ళు అయింటుంది. కానీ ఈ వయసు వరకు దేవుడు మనల్ని పెడతాడా లేదా అయితే తెలియదు. ఏదో మనము మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసినారు అనుకునేసి మీ ఆశీర్వాదం నాకు ఈరోజు దొరికింది. చాలా సంతోషంగా ఉంది. కోటి దేవతల ఆశీర్వాదించినట్లు సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు చెప్పినారు, వాళ్ళు దేవునితో సమానం. అంటే ఈ కార్యక్రమం చేసుకొని మనకి ఇదంతా సేవలు చేసుకొని మనకి ఉన్నారంటే దేవునితో సమానం వాళ్ళైతే. ఈ కాలంలో కన్న కొడుకు కూతుర్లే పోతే పోనీ, అంటే మన తరపున ఏదైనా 1 రూపాయి ఆదాయం వస్తేనే కొడుకు కానీ కూతురు కానీ చూసే కాలంలో ఇలాంటి మిమ్మల్ని అంతా ఒక తల్లిగా ఒక అవ్వగా భావించుకొని ఎక్కువ మిమ్మల్ని తల్లి అవ్వగా భావించుకొని మిమ్మల్ని చూసుకుంటున్నారు. అంటే మీరు కూతురు స్థానంలో ఆ బాధ లేకుండా మీకు, అంటే నాకు బిడ్డలే లేదు, తల్లి కొడుకు లేదు, కూతురు లేదు, మేము కన్నామని మీ ఆ బాధ లేకుండా మేడం గారు మీరు తీసుకొని మీకు అడ్డంగా నిలబడతారంటే నిజంగా వాళ్ళకి ఎంత చెప్తేనే చాలదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేడం గారికి కూడా నేను ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలనో ఖచ్చితంగా నా తరపున అయ్యే సపోర్ట్ కూడా నేను చేస్తాను. ఏమంటే మీ తల్లితో సమానం. ఇలాంటి దానికి మనం అండగా ఉంటే. వీకోట మండలంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఓక్రిచ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వీకోటను విద్యారంగంలో ముందంజలో నిలిపి వెలుగుల కోటగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. వ్యాపారవేత్తలు దామోదర్ రెడ్డి, గణేష్ రెడ్డి సహకారంతో మండలంలో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని పలువురు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వారిని అన్ని రంగాల్లో ముందుండేలా ఈ పాఠశాల ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఆధునిక విద్యా సంస్థల తరహాలో స్కూల్ను రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. స్కూల్ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కేవలం విద్యలోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఇతర రంగాల్లోనూ ప్రతిభ కనపరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఈ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ స్కూల్ ఆహ్లాదకరమైన క్యాంపస్, అనుభవజ్ఞులైన సీనియర్ ఉపాధ్యాయులచే బోధన, చెస్, క్రికెట్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్ పూల్, డాన్స్ శిక్షణ, వివిధ పోటీలు, విశాలమైన క్రీడా మైదానాలు తదితర ఆధునిక సౌకర్యాలు ఈ పాఠశాలలో అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. I am Densi Manaro, the principal of the Oakridge International School. Today is a remarkable milestone in the journey of education in Vikota. We are here to bridge the gap between the urban and the rural area group of students. We always believe that the rural area children are not lucky or fortunate enough to have a well-developed curriculum-based or holistic development of education. But here we are to prove that is wrong. We are providing a holistic development with modern educators and modern facilities which will fill the gap between the Chennai, Madras, Bangalore, everywhere. And we provide the teachers from different parts of India. We are having teachers from north and southern parts of India, and we provide education to inculcate good values and also to develop confidence and bring their personality. We don't want only engineers and doctors and IAS officers. We want everyone, so that there is a balance between the community. There is a good society which will nurture the future of the India. We want an India where we can have South Indians to compete with North Indians. North Indians can also be where people feel that there is no bias, there is no discrimination, because we don't need any language specification skills. As my management told, we have everything here: Western lab, modern facilities,
swimming pools, all the facilities that is required for a child. And we assure you that we promise to give you the modern facilities, not only in that, in the academics. And we are here to provide CBSE curriculum. And when we say that, మన వీకోట మండలము వీకోటలో ఇప్పుడు కొత్తగా ఓక్రే స్కూల్ అనేసి ప్రారంభించడం జరిగినది. ఈ స్కూల్లో మన వీకోటలో మన సోదరుడు చెప్పినటువంటి హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, బయట ఎక్కడెక్కడో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషను ప్లస్ డెవలప్మెంట్ గురించి దాంట్లో ఆలోచించి తనకు అంతటికంటే ధీటుగా మన వీకోటలో మంచి స్కూల్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ప్రారంభించాలని ఉద్దేశంతో వీకోటలో ఖాళీ చదువుకే ప్రాధాన్యం కాకుండా ప్రతి పిల్లాడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలని, ఈ కాలంలో విద్య ఒకటే ప్రాధాన్యం కాదు కాబట్టి ప్రతి ఒక్క డెవలప్మెంట్ రావాలనేసి పిల్లలు గ్రౌండ్లో అయిపోయి ఎడ్యుకేషన్లో ఎక్కడైతే డెవలప్మెంట్ వస్తారో అదేవిధంగా ఆటల పోటీల్లో కానీ తను ప్రతి ఒక్క విషయంలోన ఇప్పుడు ముందుకి మన తెలిసి కూడా ఇప్పుడు 20, 30, 40 సంవత్సరాలకు ముందు మన పెద్దలు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 సంవత్సరాలు, 100, 110, 120 సంవత్సరాలు బతుకుతా ఉండే. కానీ ఇప్పుడు 4-5 సంవత్సరాలకు ముందు కరోనా వచ్చినప్పుడు చూస్తుంది కదా మనమే ఎంతెంత బాధలు పడి ఇబ్బందులు పడుకుంటారో. కారణం ఏమంటే పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేకపోవడమే మొదటి కారణంగా పేర్కొనడం జరిగింది. అందుకోసంగా మన వీకోటలో కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ప్రతి ఒక్క దీనిలో కూడా మన పిల్లలు అభివృద్ధి చెందాలి. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీను జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ వైస్ ప్రెసిడెంట్ వరుణ్ బాత్రా న్యూఢిల్లీ మరియు ఎథ్నోటెక్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కిరణ్ రాజున బెంగళూరు సందర్శించారు. మిట్స్ యూనివర్సిటీలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి అందుబాటులో ఉన్న వివిధ శిక్షణా కేంద్రాలు, ఆధునిక ప్రయోగశాలలు, ఇన్నోవేషన్ మరియు ఇంక్యుబేషన్ సెంటర్లు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన సాంకేతిక సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వరుణ్ బాత్రా మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి కూడా విద్యార్థుల కెరీర్లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎన్ఎస్డిసి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పలు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మిట్స్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి సహకరిస్తామని తెలిపారు. విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించే అవకాశాలు, స్కిల్ ఆధారిత కోర్సుల అమలు, పరిశ్రమ విద్యా సంస్థల అనుసంధానం, ఉద్యోగ అవకాశాల పెంపు, ఇంటర్న్షిప్లు మరియు సర్టిఫికేషన్ కార్యక్రమాలపై విభాగాధిపతులతో చర్చించారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ టీజీ రవికుమార్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్లు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బ్రిటన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.